Happy morning, students. Today in this class we are going to discuss an extraordinary important concept and very much useful. Before that, అందరూ కూడా మన హెల్దీ యోగా రీసెర్చ్ సెంటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈపీసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈఏపీసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ట్రాordinary కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుందండి. ఈరోజు మన టాపిక్ వేవ్ మోషన్. వేవ్ మోషన్ అంటే మనకి జనరల్గా వేవ్ అనేది ఎట్లా ఉంటుంది, ఎలా ప్రోపగేట్ అవుతుంది అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనకి వితౌట్ మూవింగ్ ద మ్యాటర్, ఎనర్జీ మూవ్ మ్యాటర్ మూవ్ అవ్వకుండా ఓన్లీ ఎనర్జీ మూవ్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ వేవ్ మూమెంట్ ఆర్ ద ప్రాపగేషన్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈస్ కాల్డ్ వేవ్ ప్రాపగేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బుల్లెట్ ఫైర్ చేసామనుకోండి, ఆ బుల్లెట్ అలా ప్రాపగేట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఏమైంది, బుల్లెట్ వెళ్ళడానికి కైనెటిక్ ఎనర్జీ యూజ్ అయింది. అక్కడ బుల్లెట్ అనేది మ్యాటర్ పార్టికల్, అది మూవ్ అవుతూ వెళ్ళింది. అలా కాకుండా మనం బుల్లెట్ మూవ్ కాకుండా ఓన్లీ ఎనర్జీ మూవ్ అయ్యి బుల్లెట్ అక్కడే ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ వేవ్ ప్రాపగేషన్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ వేవ్ ప్రాపగేషన్ అనేది లేదా వేవ్ మోషన్ అనేది మనం ఇన్ జనరల్గా మాట్లాడుకునేటప్పుడు వేవ్స్ అనేవి బేస్డ్ ఆన్ సెవరల్ కేటగిరీస్. అంటే వేవ్స్ని మనం రెండు రకాలుగా డిఫైన్ చేయవచ్చు. బేస్డ్ ఆన్ ద మీడియం రిక్వైర్మెంట్, based on the medium, waves are categorized into mechanical waves, and non-mechanical waves. Mechanical waves and non-mechanical waves. Mechanical waves ante the wave requires a medium for its propagation, that is called mechanical wave. Non-mechanical wave ante generally it doesn't require any medium for the propagation. Example చెప్పుకోవాలంటే మనకి మెకానికల్ వేవ్ కి సౌండ్ వేవ్ ఇస్ ద ఎగ్జాంపుల్. సౌండ్ వేవ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ప్రాపగేట్ అవ్వాలంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ సౌండ్ ఏమవుతుంది, నా వోకల్ కార్డ్స్ నుంచి జనరేట్ అయ్యి నా ఇలా ప్రాపగేట్ అయ్యి ఎయిర్ పార్టికల్ పనిచేసి అట్లా అట్లా రీచ్ అయ్యి మీ ఇయర్ డ్రమ్ దాకా రీచ్ అవుతుంది జనరల్గా ఇఫ్ యు ఆర్ ఇన్ ద లైవ్ క్లాస్, రైట్. అలాగే నాన్ మెకానికల్ వేవ్ ఇప్పుడు కూడా మనకి ట్రాన్స్వర్స్ వేవ్ నేచర్ కలిగి ఉంటుంది, రైట్. అలాగే మనకి ఈ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాపగేషన్ మెకానికల్ వేవ్ సౌండ్ వేవ్ ఎగ్జాంపుల్ అండి. Coming to the non-mechanical wave, light wave is the best example. Non-mechanical wave ante generally it doesn't require any medium for the propagation. Sunlight తీసుకోండి, మనకి సన్ దగ్గర నుంచి మన ఎర్త్ వరకు రీచ్ అవుతుంది, దాంట్లో ఎటువంటి మీడియం ఉండట్లేదు, అయినా వచ్చేస్తుంది. బట్ సౌండ్ అలా కాదు. సౌండ్లో మనం ఇప్పుడు ఈ రూమ్లో ఎయిర్ తీసామనుకోండి, వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తే సౌండ్ వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. సౌండ్ వేవ్ రిక్వైర్స్ ఎ మీడియం, that is mechanical wave, doesn't require a medium, that is non-mechanical wave. Clear? Right. Now we will go for the based on the what we call it as vibration of the particles. Waves are categorized into two types. Entry transverse waves, and the second one is longitudinal waves. ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి తీసుకున్నాం అనుకోండి, ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే జనరల్గా ఎలా ఉంటుంది, వేవ్ యొక్క ప్రాపగేషన్కి పార్టికల్ యొక్క వైబ్రేషన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్స్వర్స్ వేవ్లో వేవ్ ఎట్లా ప్రాపగేట్ అవుతుంది అనుకోండి, దిస్ ఈజ్ వేవ్ ప్రాపగేషన్, రైట్. పార్టికల్ వైబ్రేషన్ ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద వేవ్ ప్రాపగేషన్. వేవ్ ఇలా వెళ్తుంటే పార్టికల్ ఇలా వైబ్రేట్ అవుతుంది. అదే లాంగిట్యూడినల్ వేవ్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఎలా ఉంటుంది, వేవ్ ప్రాపగేషన్ ఏ డైరెక్షన్ అయితే ఉందో పార్టికల్ కూడా అదే డైరెక్షన్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద పార్టికల్ వైబ్రేషన్. అంటే ఇక్కడ పార్టికల్ ఈ విధంగా వైబ్రేట్ అవుతుంది. సో దెన్
such a wave is called as longitudinal wave. This is transverse wave and longitudinal wave. Transverse wave ki general ga wave eట్లా propagate అవుతుందంటే in the form of crest and trough. Longitudinal wave eట్లా ఉంటుంది అంటే in the form of compressions and rarefactions. Compression, rarefaction, compression, rarefaction. This is crest. ఇట్లా ఉంటుంది. సో మనకి based on the wave particle vibration, it is categorized into two categories. అలాగే based on the energy transportation మీద డిపెండ్ అయితే కనుక ఇంకా మనం మాట్లాడాలంటే బిఫోర్ దట్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడే ముందుగా ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి పోలరైజ్ అవుతాయి, ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ అనేవి పోలరైజ్ కావు. ఓకేనా? ట్రాన్స్వర్స్ వేవ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లైట్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్, రైట్? ఇంకా మనం మాట్లాడాలంటే నౌ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనర్జీ ప్రాపగేషన్, on the basis of energy propagation, waves are categorized into two types. ఏమిటవి? ఒకటి ప్రోగ్రెసివ్ వేవ్స్, రెండోది స్టేషనరీ వేవ్స్. ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటే దే విల్ క్యారీ ఎనర్జీ, ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే they will carry energy. Transverse waves అంటే అవి స్టేషనరీ వేవ్స్ అంటే ఎనర్జీని క్యారీ చేస్తాయి, మళ్ళీ రిఫ్లెక్ట్ వస్తూ ఉంటాయి. 1 minute. హ్యాపీ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ఆల్రెడీ కాన్సెప్ట్ బోర్డు మీద కొన్ని చెప్పుకోవడం జరిగింది. వీటితో పాటుగా ఇంకా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 to 6 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను మనకు PDF లో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దాని మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మరింత మంచి వీడియో చేస్తున్నాను. ప్రతిరోజు మీకు వీడియో పెడతానండి. చాలా మంది అడుగుతున్నారు. డెఫినెట్ గా ఐ విల్ కవర్ ద ఎంటైర్ సిలబస్. మీరు మనం పెడుతున్న ప్రతి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చక్కగా నీట్ గా నోట్ చేసుకోండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు చాలా మంది PDF పెట్టమని అడుగుతున్నారు. PDF నేను పెట్టడం కంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడమే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆల్ ద బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒకసారి స్క్రీన్ షేరింగ్ చూడండి. ఎస్, మన ఛానల్ ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎస్, మనం ప్రోగ్రెసివ్ వేవ్ వరకు మనం బోర్డు మీద ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం. ప్రోగ్రెసివ్ వేవ్ అంటే ఏం చెప్పుకున్నాం? దీస్ వేవ్స్ propagate the energy in the medium. For example, sound wave and light waves are the examples for the progressive wave. Now coming to the stationary wave. Stationary wave, these waves remain stationary between two boundaries. అంటే ఒక బౌండరీకి ఇంకో బౌండరీకి మధ్యలోన కాన్స్టెంట్ గా ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, ఎనర్జీ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వదు. ఎనర్జీ ఈజ్ నాట్ ట్రాన్స్పోర్టెడ్ బై దీస్ స్టేషనరీ వేవ్స్. అందువల్ల ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ స్టేషనరీ. అంటే ఎనర్జీ అనేది స్టేషనరీగా ఉండిపోతుంది, కాన్స్టెంట్ గా ఉండిపోతుంది, రిమైన్స్ కాన్స్టెంట్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సోనోమీటర్, వేవ్స్ ఇన్ ఆర్గాన్, ఆర్గాన్ పైప్స్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ లోకి వస్తాయి. రైట్ అండి? ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద సింపుల్ హార్మోనిక్ వేవ్ అండి. ఎక్స్క్యూజ్ మీ. సింపుల్ హార్మోనిక్ వేవ్ కనుక మనం చూసుకున్నట్లయితే, when the wave passes through the medium, particles of the medium execute simple harmonic motion. Simple harmonic motion ని మనం సింపుల్ గా రిప్రజెంట్ చేయొచ్చండి. A graph is drawn with the displacement of the particles from their mean position on the y-axis and the location of the particle or time period of the particle on the x-axis. చూడండి, ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ ని డిస్క్రైబ్ చేయడమే కాకుండా
దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి, అవి 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. యాంప్లిట్యూడ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. కాబట్టి మాక్సిమం డిస్ప్లేస్మెంట్ మనకి ఏదైతే ఉంటుందో దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. రైట్ అండి. అంటే మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్, దట్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. నౌ కమింగ్ టు ద వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఏంటి? It is the equal to the distance traveled by the wave during the time in which any particle of the medium completes one vibration about its mean position. అంటే ఒక మీన్ పొజిషన్ నుంచి ఒక కంప్లీట్ వైబ్రేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం అయితే, ఒక 1 టైం పీరియడ్ లో ఎంత డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్. ఇంకా సింపుల్ చెప్పాలంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ 1 టైం పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ వేవ్ లెంత్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్వర్స్ వేవ్ మోడ్ లో చెప్పాం అనుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 సక్సెసివ్ క్రస్ట్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. ఆర్ లాంగిట్యూడినల్ వేవ్ లో చెప్పాం అనుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 సక్సెసివ్ crests, compressions or rare fractions is called. చూడండి ఇక్కడ మనం డయాగ్రామ్ లో క్లియర్ గా చూపించాం, ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. క్రస్ట్, ఈ 2 క్రస్ట్ల మధ్యలో ఉన్న సక్సెసివ్ క్రస్ట్, ఇది ఫస్ట్ ఇది సెకండ్, ఇది రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ నే వేవ్ లెంత్ అంటాం. లేదా 2 సక్సెసివ్ ట్రప్స్, రెండింటి మధ్యలో ఉన్న దాన్ని మనం వేవ్ లెంత్ అంటాం. ట్రాన్స్ఫర్స్ వేవ్ అయితే ఎలా డిఫైన్ చేస్తాం, లాంగిట్యూడినల్ వేవ్ అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 కంప్రెషన్స్ ఆర్ ఎనీ 2 రేర్ ఫ్రాక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ what we call it as wavelength. Now coming to the frequency. Frequency అంటే ఏంటండి? Frequency of vibration of a particle is defined as number of vibrations completed by the particle in 1 second, that is called frequency. అంటే ఏంటంటే మనం ఇక్కడ ఒక సెకండ్ లో ఎన్ని వైబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక సెకండ్ లో ఒకసారి ఇలా వైబ్రేట్ అయింది అనుకోండి, దట్ ఈస్ 1 ఫ్రీక్వెన్సీ. 4-5 సార్లు అయింది అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఈజ్ 4. 10 టైమ్స్ అయితే ఫ్రీక్వెన్సీ ఈజ్ 10. ఫ్రీక్వెన్సీని జనరల్ గా హెడ్జెస్ తో మెజర్ చేస్తాం, ఆర్ హెడ్జెస్ పర్ సెకండ్ అంటాం అనమాట, యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇంకా అదర్ వర్డ్స్ లో చెప్పాలంటే, ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ కంప్లీట్ వేవ్ లెంగ్త్స్ ట్రాన్స్ఫర్స్డ్ ఆర్ ట్రావెల్స్డ్ బై ద వేవ్ ఇన్ 1 సెకండ్. ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంగ్త్ కి రిలేషన్ ఏంటండి? రెసిప్రోకల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం పీరియడ్. టైం పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం? టైం పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టైం టేకెన్ బై ద పార్టికల్ టు కంప్లీట్ 1 వైబ్రేషన్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్. ఒక వైబ్రేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో, దాని మీన్ పొజిషన్ నుంచి ఒక వైబ్రేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో, దట్ టైం యూ కాల్ ఇట్ యాజ్ టైం పీరియడ్. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్, జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఒకసారి చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద వేవ్ టు ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఈక్వల్ టు 1 వేవ్ లెంత్. టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, t ఈక్వల్ టు 1/n. నెక్స్ట్ వేవ్ పల్స్ అంటే ఇట్ ఈస్ ద సింపుల్ డెఫినేషన్ గమనించండి జాగ్రత్తగా. ఇట్ ఈస్ ద షార్టెస్ట్ వేవ్ ఆర్ షార్ట్ వేవ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మీడియం when the disturbance is created for a short time. ఒకసారి ఇట్లా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాం వాటర్ లో, ఇలా వెళ్ళిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ వేవ్ పల్స్. అంటే ఒక సింగిల్ పల్స్ ఇలా వెళ్తుంది, లేదా ఒక తాడు ఇలా కట్టాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాడు ఇలా కట్టాము, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఎస్, ఇది కనిపిస్తుంది కదా, తాడు కనిపిస్తుంది కదా. ఎస్, దీన్ని ఒకసారి చూడండి, కనిపిస్తుందా? రైట్. ఇప్పుడు ఇలా అన్నా నేను, ఇలా అంటే ఏమైంది? పల్స్, ఒక బంప్ ఇలా వచ్చింది కదా, దిస్ ఈస్ కాల్డ్ వేవ్ పల్స్, దట్ ఈస్ కాల్డ్ వేవ్ పల్స్. సింపుల్ డెఫినేషన్. రైట్. నౌ వేవ్ ట్రైన్ అంటే ఇలాగ ఒక సిరీస్ ఆఫ్ వేవ్ పల్సెస్ కలిపితే వేవ్ ట్రైన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇది ఉంది, ఎస్, ఇది ఒక ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఒక వేవ్ పల్స్, ఇట్లా డిఫరెంట్ వేవ్ పల్సెస్ కలిపిస్తాం. వేవ్ పల్సెస్ ఇట్లాగా 1 by 1 ఇలా వెళ్తుంది. ఇంకోటి వచ్చింది, దాని పక్కన ఇంకోటి వచ్చింది, ఇట్లా వెళ్ళింది. ఇవన్నీ కూడా ఏమంటాం, మన డయాగ్రామ్ లో చూపించి చూడండి. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ వేవ్ ట్రైన్. అంటే వేవ్ పల్స్ అంటే సింగిల్ పల్స్ అండి, వేవ్ ట్రైన్ అంటే సిరీస్ ఆఫ్ వేవ్ పల్సెస్. రైట్. మీకు అర్థం అవుతుంది కోసం డైరెక్ట్ నేను పీడిఎఫ్ డయాగ్రామ్ చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైందంటే దీని మీద ఆబ్జెక్టివ్ టైప్స్ మనం డిస్కస్ చేద్దాం ఇమీడియట్ గా. ఇప్పుడే ఈజీగా వచ్చేస్తుంది. ప్రతిరోజు కూడా ఇలాగే డిస్కస్ చేస్తానండి. మీకు కాన్సెప్ట్ చెప్పి దాని మీద ఆబ్జెక్టివ్స్ చెప్పేస్తాను. కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్ అవసరమైతే నంబర్ ఆఫ్ వీడియోస్ పెంచుతాను. డోంట్ వర్రీ, ఐ విల్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రైట్. సో వేవ్ ఫంక్షన్ అంటే ఏంటి? వేవ్ ఫంక్షన్ అనేది ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ అండి. అది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే
దట్ డిస్క్రైబ్స్ ద వేవ్. వేవ్ మొత్తాన్ని డిస్క్రైబ్ చేస్తుంది, వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్ చెప్తుంది, వేవ్ యొక్క ఎవ్రీథింగ్, ప్రతి క్యారెక్టర్ చెప్తుంది. సింపుల్ చెప్పాలంటే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా టీ, దిస్ ఈస్ కాల్డ్ వేవ్ ఫంక్షన్. సో లెట్ ద వేవ్ పల్స్ ఈజ్, ఇప్పుడు దాన్ని మనం మ్యాథమెటికల్ గా డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేస్తాం అనుకోండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ మీకు క్లియర్ గా తెలుస్తుంది. పల్స్ ఎట్ టైం టీ ఈక్వల్ టు 0 ఇక్కడ ఉంది, టైం టీ ఈక్వల్ టు సమ్ టైం ఇక్కడ ట్రావెల్ అయిపోయి వెళ్ళింది అనమాట. సో దాన్ని మనం ఇప్పుడు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, y ఆఫ్ ఎక్స్ కామా టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా విటి. ఇక్కడ v అనేది ఏంటండి వెలాసిటీ, t అనేది ఏంటండి టైం పీరియడ్. సో వీటితో మనకి ఇలా వెళ్తుంది. ఇది సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అయితే, ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ విటి అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సేమ్ డైరెక్షన్ అంటే అలాంగ్ ద పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయితే మైనస్ వస్తుంది, అలాంగ్ ద నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయితే ప్లస్ వస్తుంది. జాగ్రత్తగా గమనించుకోండి, ఇవన్నీ కూడాను మనకి వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. రైట్. అలాగే ఇందులో కూడా చూపించిన ఈ రెండు కూడా అదేనండి. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్, దిస్ ఇస్ వెరీ సింపుల్ మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ద అబోవ్ ఫంక్షన్. వేవ్ ఫంక్షన్ యొక్క అబోవ్ చెప్పిన వేవ్ ఫంక్షన్ యొక్క మోడిఫైడ్ ఫార్మ్, అంతమించి ఏం కాదు ఇది. నెక్స్ట్ గమనించండి, ఈ వేవ్ ఫంక్షన్ నుంచి మనం ఇంకేమేమి డెరైవ్ చేయొచ్చు, దాని నుంచి డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు, హార్మోనిక్ వేవ్ ఎట్లా రాయొచ్చు అనేది ఒకసారి డిఫరెంట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏ సైన్ ఆఫ్ 4x² మైనస్ 9t² ఇది ఒక వేవ్ ఫంక్షన్. అట్లాగే y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ v²t², ఇది ఇంకో వేవ్ ఫంక్షన్. ఇవన్నీ కూడా మనకు వేవ్ ఫంక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ హార్మోనిక్ వేవ్. హార్మోనిక్ వేవ్ అంటే ఏంటి చూడండి, ఇఫ్ ఏ ట్రావెలింగ్ వేవ్ ఈజ్ సైన్ ఆర్ కొసైన్, అంటే హార్మోనిక్ అంటే మనకు తెలిసిందే కదండి, పీరియాడిక్ ఫంక్షన్ ఉండాలి. అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ తో రిప్రజెంట్ చేసాం అనుకోండి, దట్ వేవ్ ఈజ్ కాల్డ్ హార్మోనిక్ వేవ్. హార్మోనిక్ ఆర్ ప్లేన్ ప్రోగ్రెసివ్ వేవ్ అంటాం. అంటే ఒక సమ్ పీరియడ్ తర్వాత రిపీట్ అవుతుందని మనకి చెప్పడం అనమాట హార్మోనిక్ అంటే. అందువల్ల మాక్సిమం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ సింపుల్ హార్మోనిక్ వేవ్. అది మనకి సమ్ పీరియడ్ తర్వాత రిపీట్ అవుతుంది, మీన్ పొజిషన్ నుంచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి, the differential form of a wave equation, అంటే all the waves traveling waves satisfy the differential equation which is called, చూడండి ఇప్పుడు ఏం చెప్పాం, ∂2y/∂t² ఈక్వల్ టు v² ఇంటూ ∂2y/∂x², వేర్ v అంటే ఇక్కడ యాంగులర్ వెలాసిటీని మనం ఏం యాంగులర్ వెలాసిటీ బై వేవ్ నెంబర్ అని చెప్పుకున్నాం. అలాగే ఇంకా చూడండి వాటి గురించి చెప్తున్నాం, యాంగులర్ వేవ్ నంబర్ ఆర్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ k అంటే ఏంటి, దాని డెఫినేషన్ చూడండి, సింపుల్ డెఫినేషన్ అండి. నంబర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఇన్ ద డిస్టెన్స్ 2π ఈజ్ కాల్డ్ ద వేవ్ నంబర్. అంటే ఏంటి, మనకి వేవ్ నెంబర్ ని చాలా సింపుల్ గా మనం డిఫైన్ చేసాం. అలా డిఫైన్ చేసాం, 2π అనే డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడేటప్పుడు ఎన్ని వేవ్ లెంగ్త్స్ అయితే వెళ్ళినాయో దట్ ఈస్ కాల్డ్ వేవ్ నంబర్. అంటే k ఈక్వల్ టు 2π/λ, యూనిట్స్ ఏంటి రేడియేషన్ పర్ మీటర్. అలాగే వేవ్ వెలాసిటీ v అంటే ఏం చెప్తున్నాం, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఫర్ 1 సెకండ్. సింపుల్ చెప్పాలంటే దాన్ని మనం ఎలా చెప్తాం, v ఈక్వల్ టు n λ, వేర్ n ఈస్ ద ఫ్రీక్వెన్సీ, λ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్. దాన్ని మనం మళ్ళీ టైం పీరియడ్ లో రిప్రజెంట్ చేస్తాం ω/k. అలాగే ఫేజ్ అంటే ఇప్పుడు కూడా మనకి ఏం తెలుస్తుందండి, ఫేజ్ రిప్రజెంట్స్ ద state of the particle or direction of the particle in the moving wave. Yes, మనకి ఒక పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడు ఆ పార్టికల్ అక్కడ డైరెక్షన్ లేదా వేవ్ ని రిప్రజెంట్ చేసేదే మనకి, అంటే ఆ స్టేట్ ని రిప్రజెంట్ చేసేదే ఫేజ్ అండి. సింపుల్ చెప్పాలంటే చూడండి, ఇక్కడ సింపుల్ చెప్పాం, ఫేజ్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ ద వైబ్రేటింగ్ పార్టికల్ అట్ ఎనీ ఇన్స్టంట్ ఆఫ్ టైం. ఓకేనండి, రైట్. ఫేజ్ ఈస్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్. అంటే థీటా, ఫేజ్ ని జనరల్ గా థీటాతో రిప్రజెంట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్ టు ωt plus kx, where omega is the angular frequency, t is the time period, k is the
వేవ్ నంబర్, ఎక్స్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్. ఇవన్నీ మనకు సింపుల్ గా అన్ని అర్థమయ్యేవే. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్. ప్రోగ్రెసివ్ వేవ్ అంటే ఎగ్జాంపుల్ సింపుల్ హార్మోనిక్ మోషన్. దాని యొక్క ఈక్వేషన్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం చూడండి. y = a sin ωt. అంటే ఇక్కడ ఏంటి చూడండి, డయాగ్రామ్ చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇలా వేవ్ అనేది ఇలా ట్రావెల్ అయ్యి వెళ్తుంది. వేవ్ అనేది ఈ విధంగా ట్రావెల్ అయ్యి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు x డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు, x ఇచ్చారు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ O అంటే మీన్ పొజిషన్ నుంచి y = a sin ωt. ద వేవ్ రీచెస్ ద పార్టికల్ p ఆఫ్టర్ టైమ్ t = x/v. అలాగే సో దట్ ద మూవ్మెంట్ ఆఫ్ ద పార్టికల్ p ప్రతిదీ రిప్రజెంట్ చేయడం జరిగిందండి, t - x/v. అంటే మనం ωt ప్లేస్ లో ఏం చేసాం, t - x/v పెట్టాం. అంటే దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే sin of ωt - kx సింప్లిఫై చేసాం. k = ω/v రాసుకున్నాం. అలాగే దీన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ωt + kx అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అందువల్ల ఇన్ జనరల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం, ωt ± kx రిప్రజెంట్ చేస్తాం. ప్లస్ అని అయితే వేవ్ ట్రావెలింగ్ అలాంగ్ ద నెగిటివ్ x డైరెక్షన్, మైనస్ అని అయితే ట్రావెలింగ్ అలాంగ్ ద పాజిటివ్ x డైరెక్షన్, అది రిప్రజెంట్ చేస్తాం. వేర్ y ఈస్ ద డిస్ప్లేస్మెంట్, మిగతాని మనకు తెలిసిన డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్టర్ టైం పీరియడ్ t. ఒమేగా ఈస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. రిమైనింగ్ అన్ని మనకు తెలిసినవి పారామీటర్స్ అన్ని కూడాను. నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్. ప్రోగ్రెసివ్ ఇప్పుడు y = a sin ωt + kx అని రిప్రజెంట్ చేస్తాం. y = a sin ωt - kx అని రిప్రజెంట్ చేస్తాం. y = a cos ωt ± kx రిప్రజెంట్ చేస్తాం. అలాగే y = a cos kx ± ωt. ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రెసివ్ అని రిప్రజెంట్ చేసేదే. రైట్, ఇంకొకసారి గమనించండి. ప్రోగ్రెసివ్ వేవ్స్ కి ఇంకా ఏం ఫార్మ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. y = a sin, ఇది కూడా ప్రోగ్రెసివ్ వేవ్ రిప్రజెంటేషన్. y = a sin 2π/t, t ± x × t/λ. అలాగే ఇదొక ఫార్ము a sin 2π/λ vt ± x. అలాగే y = a sin ωt ± x/v. y = a sin, ఇలాగ ప్రతిదీ రిప్రజెంట్ చేసేదండి. అలాగే జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద సైన్ వేవ్. సైన్ వేవ్ అనేది రిప్రజెంట్ చేస్తాం. y = a sin kx - ωt + π r -ωt - kx + π ఎలా రిప్రజెంట్ చేయొచ్చు. వేర్ π రిప్రజెంట్స్ ద ఫేజ్ కాన్స్టెంట్. మనం ఆల్రెడీ దాని గురించి చెప్పుకున్నాం అప్పుడు. రైట్, ఇంకా వీటి గురించి పాజిటివ్ అండ్ నెగిటివ్ వేవ్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇనిషియల్ ఫేజ్ కాన్స్టెంట్స్ గురించి. నెక్స్ట్ వీటి మీద మనం మల్టిపుల్ చాయిస్ గురించి ఒకసారి చూద్దాం. రైట్ అండి, multiple choice questions on this particular characteristic properties of progressive wave. Progressive waves మీద ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి మనం జస్ట్ డిస్కస్ చేస్తాం. రైట్, గమనించండి. when a wave is traveling, వేవ్ అనేది మూవ్ అవుతుంది. then when the wave is traveling in a medium, in that process the following is transporting from one particle to the other. అంటే ఏం వెళ్తుంది, వేవ్ వెళ్తున్నప్పుడు 1 ఎనర్జీ, 2 మొమెంటం, బోత్ 1 and 2, 4 లెంత్. మనకి 2 వెళ్తాయి, ఎనర్జీ అండ్ మొమెంటం ట్రావెల్ అవుతాయి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే సెకండ్ వన్ చూడండి. ఏ ప్లేన్ ప్రోగ్రెసివ్ వేవ్ కెనాట్ బి రిప్రజెంటెడ్ బై, ఇప్పుడే మనం నేర్చుకున్నాం, y = a sin ωt ± kx, y = a sin 2π × t/t, ωt 2π/λ × ωt ± kx, a log. సో కెనాట్ బి రిప్రజెంటెడ్ అంటే ఆప్షన్ 4 అండి. ఇలా రిప్రజెంట్ చేయలేము, ఫస్ట్ 3 రిప్రజెంట్ చేయొచ్చు. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గమనించండి, థర్డ్ వన్. ద స్పీడ్ ఆఫ్ ద వేవ్, ఆఫ్ టైం పీరియడ్ t అండ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ k ఈజ్. టైం పీరియడ్ ఇచ్చాడు, ప్రాపగేషన్ కాన్స్టెంట్ k ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, స్పీడ్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే 2π/tk. ఫస్ట్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ది ఫేజ్ చేంజ్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ సౌండ్ వేవ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ వాల్ ఈజ్. ఒక ఫిక్స్డ్ వాల్ దగ్గర నుంచి ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఫేజ్ చేంజ్ ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ 2 180 degrees ఫేజ్ చేంజ్ ఉంటుందండి. వాల్ మీదకి వెళ్ళి మనకు కొట్టినప్పుడు అది చేంజ్ అయ్యి క్రస్ట్ బికేమ్ ట్రఫ్ అవుతుంది.
కంప్రెషన్ బికేమ్ రేర్ ఫ్రాక్షన్ లైక్ దట్ 180 degrees చేంజ్ ఉంటుంది. ద ఫేజ్ చేంజ్ బిట్వీన్ ఎస్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ఎస్ 5వ బిట్ చూడండి. ద ఫేజ్ చేంజ్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ సౌండ్ వేవ్ ఫ్రమ్ ఏ ఫ్రీ ఎండ్ ఈజ్ ఎటువంటి లేదు. ఫ్రీ ఎండ్ అంటే 0 ఫేజ్ చేంజ్ కాబట్టి ఆప్షన్ 1 అది కూడా 5ది కూడా. నెక్స్ట్ 6వ చూడండి. ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద షేప్ ఆఫ్ ద స్ట్రింగ్. ద pairs ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఇన్ ఆపోజిట్ ఫేజ్. ఆపోజిట్ ఫేజ్ లో ఉన్న pairs ఆఫ్ పాయింట్స్ ఏమిటి? ఏ అండ్ బి, ఏ అండ్ బి. రెండోది బి అండ్ సి, బి అండ్ సి సేమ్ పేజ్ లో ఉన్నాయి. మూడోది సి అండ్ ఈ. నాలుగోది ఏ అండ్ ఈ, ఏ అండ్ ఈ కూడా సేమ్ పేజ్ లో ఉన్నాయి. సి అండ్ ఈ ఆపోజిట్ పేజ్ లో ఉన్నట్లే ఉన్నాయి. ఒకసారి గమనిద్దాం అనండి. జస్ట్ 6th వన్ కదా. ఎస్ ఆప్షన్ ఏ అండి. ఏ అండ్ బి ఈ రెండు ఆపోజిట్ పేజ్ లో ఉన్నాయి. ఓకే ఒక్క నిమిషం. ఎస్ మనకి ఆపోజిట్ దాంట్లో ఉన్నాయి కాబట్టి ఒక్క నిమిషం అండి, స్క్రీన్ షేరింగ్ చేస్తున్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎస్ ఒకసారి గమనించండి, స్క్రీన్ షేరింగ్ అవుతుంది కదా. ఎస్ 6th వన్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 7th వన్ గమనించండి. During the propagation of a longitudinal plane wave in a medium, the two particles separated by the distance equivalent to one wavelength at instant will have. జాగ్రత్తగా గమనించండి. రెండు పార్టికల్స్ ప్యారలల్ గా ఉన్నాయంట, సేమ్ మీడియం లో ఉన్నాయి, ఈక్వల్ డిస్టెన్స్ లో. అంటే ఎలా ఉంటాయి? ఇన్ ఫేజ్ అండ్ సేమ్ డిస్ప్లేస్మెంట్. ఎస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇన్ ఫేజ్ లో ఉంటాయి, సేమ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కూడా. రైట్. నెక్స్ట్ వన్ గమనించండి ఒకసారి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ఏ వేవ్ is represented by sin of omega t minus kx. Then the velocity of the wave is velocity. Wave velocity అడిగాడండి. ఏమిటి మనకి? omega by k. Yes, when a progressive wave is propagating in a medium at a given instant, two particles which are separated by 3 wavelengths will have చూడండి ఇక్కడ different displacements in the same direction. Next different displacements in opposite direction, same displacement in opposite direction, same displacement in same direction. 4th one is the right answer అండి. సేమ్ డిస్ప్లేస్మెంట్ సేమ్ డైరెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ 10th వన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద మీడియం డస్ నాట్ చేంజ్ విత్ ద చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, ప్రెజర్, డెన్సిటీ. ఫ్రీక్వెన్సీ మారినా వేవ్ లెంత్ మారినా మారుతుంది కదా. బట్ ఎస్ ఫ్రీక్వెన్సీతో డిపెండ్ అవ్వదండి సౌండ్ అనేది. రైట్, స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది ఫ్రీక్వెన్సీతో డిపెండ్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th వన్ గమనించండి ఒకసారి. 11th వన్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ పార్టికల్ ఎట్ ఏ కంప్రెషన్ అండ్ ఏ పార్టికల్ ఎట్ ద నెక్స్ట్ రేర్ ఫ్రాక్షన్ ఈజ్. ఒక కంప్రెషన్ కి రేర్ ఫ్రాక్షన్ కి మధ్యలో ఉండే ఫేజ్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. 180 degrees కదండి, రెండు ఆపోజిట్ ఫేజ్ లో ఉన్నాయి కదా కంప్రెషన్ కి రేర్ ఫ్రాక్షన్ కంటే. ఎస్, వన్ సిమిలారిటీ బిట్వీన్ సౌండ్ అండ్ లైట్ వేవ్ ఈజ్ దట్ బోత్ కెన్ ప్రాపగేట్ ఇన్ వాక్యూమ్, బోత్ హ్యావ్ సేమ్ స్పీడ్. కాదు, రెండోది కూడా కాదు. బోత్ కెన్ షో పోలరైజేషన్, నో చూపించవు. బోత్ కెన్ షో ఇంటర్ఫిరెన్స్. ఎస్, 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 13th వన్ గమనించండి. when a body is undergoing undamped vibration, the physical quantity that remains constant is number 1 undamped vibration, amplitude, 2 velocity, 3 acceleration, 4. Yes, amplitude remains constant అండి.
Yes, 14th one. At any instant, at any instant, a wave is traveling along a string is shown in the figure. Here, if a point A is moving upward, the true statement is point A upward move అవుతుంది. డయాగ్రామ్ చూడండి జాగ్రత్తగా మీకు అర్థం అవుతుంది. ఏమన్నాడు? The wave is traveling to the right. Okay. The displacement of amplitude of wave. The displacement amplitude of a wave is equal to displacement of B at this instant. Yes. దీని యొక్క amplitude దీని యొక్క displacement సమానం. కరెక్టే. సో కాబట్టి option 2 is the right answer. And next one గమనించండి. Transverse wave are produced in a long string by attaching its free end to a vibrating tuning fork. Figure shows the shape of the part of the string. The point source. ఏమన్నా జాగ్రత్త చూడండి ఒకసారి. ABC 3 ఇచ్చారు, ఇక్కడ DEF ఇచ్చారు, G ఇచ్చారు. The points in phase are ఏ పాయింట్స్ ఇన్ ఫేజ్ లో ఉన్నాయి? A and D. A ఎక్కడ ఉంది? D ఉంది కాబట్టి ఇన్ ఫేజ్ కాదు. B, E and E. B ఇక్కడ ఉంది, E ఇక్కడ ఉంది కాబట్టి కాదు. C and F కూడా కాదు. A and G. ఎస్, A, G ఒకే పేజ్ లో ఉన్నాయండి కాబట్టి ఆప్షన్ 4 is the right answer. Next, a pulse in a rope approaches to a solid wall and it gets reflected from it. Okay. ఇలాగ అప్రోచ్ అయింది, రిఫ్లెక్ట్ అయింది, ఎలా ఉంటుంది? రైట్. ద వేవ్ పల్స్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈజ్ బెస్ట్ రిప్రజెంటెడ్ బై. సరిగ్గా అడిగారండి, జాగ్రత్తగా గమనించండి. ఇది ఇలా వచ్చింది, రివర్స్ అయిపోతుంది, రివర్స్ అయిపోయి ఇలా వెళ్తుంది కాబట్టి ఆప్షన్ 3 is the right answer. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ 17th వన్ చూడండి. A transverse wave is traveling along a string from left to right. లెఫ్ట్ నుంచి రైట్ కి ఇలా వెళ్తుంది. The figure is below represents the shape of the string at a given instant time. Represent చేశారు. At this instant, the points గమనించండి ఒకసారి. The points have an upward velocity r. Here, x represents the wave displacement, y particle displacement. Okay. ఇక్కడ ఏం అడిగారు? పాయింట్స్ అప్వర్డ్ వెలాసిటీ. అప్వర్డ్ వెలాసిటీ చూపించే పాయింట్స్ ఏమున్నాయని అడుగుతున్నారు. DEF. ఓకే. ABG. A అప్వర్డ్, B అప్వర్డ్, D అనేది డౌన్వర్డ్ అండి, డౌన్కి వచ్చేస్తుంది కాబట్టి DEF కాదు. AB అప్వర్డ్, H కూడా అప్వర్డే కాబట్టి ఆప్షన్ 2 ఆస్కారం ఉంది. ఆప్షన్ 2 is the right answer అండి. రైట్. నెక్స్ట్ 18th వన్ చూడండి. A metal string is fixed between rigid supports. It is initially at negligible అంటే టెన్షన్ లేదు, negligible tension. Its Young's modulus is y and density is rho and coefficient of linear expansion is alpha. It is now cooled through a temperature small t. Transverse waves will move along it with a speed. ఎంత స్పీడ్ తో వెళ్తాయని అడిగాడు. ఆప్షన్ 1 is the right answer అండి. y square root of y alpha t by rho. Option 1 is the right answer. Direct question అది. Yes. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఈ 2 బిట్లు మాట్లాడుకుందాం. ద ఇంటర్ఫియరెన్స్ ఫినామినా కెన్ టేక్స్ ప్లేస్ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్, ఇన్ లాంగిట్యూడినల్ వేవ్, ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఇన్ ఆల్ వేవ్స్. అన్నిటిలో జరుగుద్దండి. 19th వన్, 4th వన్. నెక్స్ట్ 20th చూడండి. ఫర్ సూపర్పోజిషన్ ఆఫ్ 2 waves ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. 2 waves సూపర్పోజిషన్ అవ్వాలంటే ఏది కరెక్ట్? దే మస్ట్ హ్యావ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. కరెక్టే. They must have equal frequency but may have unequal wavelengths. Wrong. They must have the same wavelength but have the different frequency. Wrong. Next, they must have different superposition of 2 waves. The following is correct. They must have a different wavelengths and different frequencies. Yes. So option 4 is correct అండి. ఈ రోజు క్లాస్ జాగ్రత్తగా గమనించి నోట్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ RVR సార్.
జై హింద్, జై భారత్, వందే మాతరం. హెల్దీ యోగా రీసెర్చ్ సెంటర్, ఎంసెట్ ఫిజిక్స్, ఈఏపీ సెట్ ఫిజిక్స్ బై RVR సార్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా మన ఛానల్ ని ప్రమోట్ చేయండి.